ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల మీద సర్జికల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయా? 4 లక్షలకు పైగా పింఛన్లు రద్దు కాబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల మీద సర్జికల్ స్ట్రైక్స్ జరగడం ఖాయమని, అందులో భాగంగానే వచ్చే నెల నుంచి కూడా 4 లక్షలకు పైగా ఈ పింఛన్లను రద్దు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉంది? అంటే ఈ పింఛన్లు కట్ చేయటం అనేది ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆలోచన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ పింఛన్లని కట్ చేయాలి, అనర్హులు చాలామంది ఉన్నారు అనేటువంటిది ఒక సర్వే చేశారు. ఆ సర్వే చేసినటువంటి క్రమంలో దాదాపుగా 50% సామాజిక పింఛన్లను కట్ చేయాలి, 50% అనర్హులు ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి అప్పుడే వచ్చారు. అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది, 30 లక్షల పెన్షన్లు కట్ చేయబోతున్నారని. మొత్తం 64 లక్షలు సుమారుగా ఉన్నాయి పెన్షన్లు, సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు. ఈ 64 లక్షలు 30 లక్షలు కట్ చేసి 30 లక్షలు మాత్రమే అర్హులు ఉన్నారు, మిగతా వాళ్ళు అనర్హులు అనేటువంటిది ప్రాథమికంగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక సర్వే చేసి పెట్టుకున్నారు. అదే దసరాన్ని ఇప్పుడు దుమ్ము దులిపారు. అదే దసరాన్ని దుమ్ము దులిపి ఓపెన్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం ఏం చేస్తున్నారంటే నోటీసులు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి సెర్ఫ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరికి నోటీసులు ఇస్తుంది. ఎవరికి? సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేసి, మీరు అర్హులైతే మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఫలాని వైట్ రేషన్ కార్డు చూపించండి, లేదా మీ కరెంటు బిల్లు 50 యూనిట్లు లోపల ఉండాలి, ఇలాంటి నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళకి. నోటీసులు అందుకున్నటువంటి సామాజిక పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నోటీసులకి ఇచ్చేటువంటి రిప్లై ఏదైతే ఉందో ఆ రిప్లై తోటి సాటిస్ఫై అయితే పింఛన్ ఉంటుంది వాళ్ళకి, లేదంటే కట్ చేస్తున్నారు. ఇది ఈ ప్రాసెస్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దీంతో ఒక్కసారిగా సామాజిక పింఛన్దారుల్లో ఎక్కువగా వయసు మళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ ఉంటారు. సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటికి బదులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. వారు వాటిని అర్థం చేసుకున్న దాన్ని ప్రభుత్వ అధికారులకు రిప్లై ఇచ్చేలాగా ఆ పరిస్థితి ఉంటుందా? అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో? సామాజిక పెన్షన్లు ఎవరు ఇస్తున్నారు? గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సిబ్బంది ఇస్తున్నారు. అవును, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు ఎవరు ఇచ్చారు? వాలంటీర్లు ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే దానికి అసలు గుర్తింపు, ఆ వ్యవస్థకి చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చెప్పారు, చట్టంనికి అనుగుణంగా ఈ వ్యవస్థ లేదు కాబట్టి ఇండైరెక్ట్ గా అది ఉండదని చెప్పి చెప్పేశారు చాలా క్లియర్ గా. సో ఆయన పరిధిలో ఉన్నటువంటి సెర్ఫ్ ఇప్పుడు నోటీసులు పంపిస్తుంది. సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్టు వయోవృద్ధులకు కానీ, లేదంటే ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కి కానీ నోటీసులు పంపిస్తుంది. చాలా మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ పెన్షన్లు తీసుకుంటున్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచారు. 4,000 వృద్ధాప్య పెన్షను, అలాగే ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి పెన్షను, వికలాంగులకి అయితే 6,000, ఇట్లా దాదాపు కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు పెన్షన్లు. ఈ పెన్షన్లకు సంబంధించి చాలామంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి, డాక్టర్స్ తోటి దొంగ సర్టిఫికేట్లు పెట్టి తీసుకొచ్చి ఈ అప్లై చేసి తీసుకున్నారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది ఒక సమాచారం. అప్పుడే సర్వే చేసి వాళ్ళు తయారు చేసిన ఫైలే ఇది. వాళ్ళు తయారు చేసినటువంటి ఫైల్కి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నారు. ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తూ ఏం చేస్తున్నారు? నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే దానికి రిప్లై ఎవరు ఇవ్వాలి? సామాజిక పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారు లబ్ధిదారులు వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఇస్తారు? నిరక్షరాస్యులు కదా అని చెప్పి డౌట్ రావచ్చు. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పెన్షన్లు ఇవ్వడానికి ఇస్తున్నారు కదా, పోయి చేతికి ఇస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళే వెళ్ళి మీరు అర్హులా కాదా, మీరు అర్హులైతే నీకు రేషన్ కార్డు ఉందా, మీ ఇంటికి కరెంటు ఎంత వస్తుంది, ఎన్ని యూనిట్లు వస్తుంది,
మీ పేరు పైన ఎంత పొలం ఉంది, మీ పేరు పైన ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా, లేవంటే లేవు, ఉన్నాయంటే ఉన్నాయి, పొలం ఎంత ఉంటే అంత, మీ కరెంట్ ఎంత ఉంటే అంత, లేదు మీకు వైట్ రేషన్ కార్డు ఉందా, ఉందంటే ఉంది, లేదంటే తీసేయటం. ఇలా వాళ్ళే తీసుకుంటున్నారు, కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే. నోటీసులు వాళ్ళు ఇచ్చి ఆ నోటీసులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వీళ్ళే తీసుకుంటున్నారు. ఇన్ కేసు దాన్ని సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దానికి సాటిస్ఫై కానప్పుడు అనర్హత లిస్టులో పెట్టేస్తున్నారు. ఇలా ప్రాథమికంగా 4 లక్షల మందికి ఫస్ట్ ఫేజ్లో పెన్షన్లు కట్ అయినాయి, పింఛన్లు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఇది ఒక అల్లకొల్లలకు ఉంది రాష్ట్రంలో. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన పాస్ పుస్తకాలు ఇష్యూ చేసినప్పుడు అందరి ఇళ్లలో ఏ విధంగా అయితే చర్చ జరిగిందో అదే తరహాలో ఇప్పుడు పింఛన్ల కట్ట మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పింఛన్ను అనేది దాన్ని ఒక రైట్ కింద భావిస్తున్నారు ఇప్పుడు. అదేదో ఆర్థిక సహాయం నిరసరాశులకి అనేది అనుకోవట్లా, దాన్ని ఒక రైట్ కింద ఫీల్ అవుతున్నారు. అంటే కేవలం పింఛన్ ఒక్కటే పోతే వదిలేసే వాళ్ళం, కానీ పింఛన్ పోయిందంటే మాకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పుడు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే కేవలం నిరుపేదలే కాదు, పేదలు మధ్యతరగతి వర్గాలు కూడా ఇవాళ ఈ పింఛనుకు సంబంధించినటువంటి ఇది కట్ చేస్తుంటే, రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులను కట్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. అందుకే నేను చెప్తున్నా, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన ఫోటోతోటి పాస్బుక్లు రిలీజ్ చేసినప్పుడు ఏ తరహాలో చర్చ జరిగిందో గ్రామీణ ప్రాంతాల్లో ఆ తరహా చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు? పేదలు నిరుపేదలు మధ్యతరగతి వర్గాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. ఈ అంశాన్ని సున్నితంగా డీల్ చేయాలి. సున్నితంగా డీల్ చేయాల్సింది పోయి అధికారుల మాట విని ఎవరైతే ఏసీ రూమ్ లో కూర్చుంటారో అధికారులు, వాళ్ళకి వాస్తవంగా కానీ చాలా మందికి అవగాహన ఉండదండి. క్షేత్రస్థాయిలో అవగాహన ఉండదు. ఎడ్యుకేటివ్ సిస్టమ్ కి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు వింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మూల్యం చెల్లించుకున్నారో ఆ తరహాలో ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి అని చెప్పి అనుకోవట్లేదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది, ప్రజా దర్బార్లో అనేకమైనటువంటి ఇంత పత్రాలు వస్తే వాటిని పరిశీలిస్తుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టి మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి మీకు వైట్ రేషన్ కార్డు కావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. మీరు ధనవంతుల, పేదల, నిరుపేదల మీరే నిర్ణయించుకొని వైట్ రేషన్ కార్డు కావాలో వద్దో మీరు తెలుసుకోండి. వైట్ రేషన్ కార్డు వల్ల మీకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తించవు అనేటువంటి భావనను పక్కన పెట్టండి. వైట్ రేషన్ కార్డు అనేది కేవలం రైస్ కోసమే. మిగతా పథకాల లబ్ధి అనేది దానికి దీనికి ముడి పెట్టడం లేదు అని చెప్పి వీళ్ళు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించి వాళ్ళకై వాళ్ళు ముందుకు వచ్చి ఈ పింఛన్లు కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ ఇతరతర పథకాలు కానీ వాళ్ళకై వాళ్ళు మాకు వద్దు, మేము ధనవంతులమే, మేము సంపాదించుకోగలుగుతున్నాము, మేము మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మేమే 10 మందిని బతికించగలము అనేటువంటి స్థాయికి ఆ మైండ్ని ప్రజల్లో తీసుకురాగలగాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం సక్సెస్ కాగలదు. అలా కాకుండా ఇప్పుడు నోటీసులు పంపించేసి మీ పింఛన్ కట్ అని చెప్పంటే గతంలో ఏ విధమైన చర్చ జరిగిందో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ చర్చ జరగడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిదైతే కాదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం అని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీని మీద మోటివేషన్ చేసి స్వచ్ఛందంగా గతంలో ఏ విధంగా అయితే సిలిండర్ల విషయంలో నరేంద్ర మోడీ గారు వ్యవహరించారో ఆ తరహాలో వ్యవహరిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మభూమి పెట్టి అందరినీ మోటివేట్ చేసి మీకు రోడ్లు వేయించారు, ఇంకుడు గుంటలు పెట్టించారు, చెట్లు నాటించారు, మోటివేట్ చేసి సేమ్ అదే తరహాలో మోటివేట్ చేసేసి మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేలాగా చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు సారా ఉద్యమాన్ని నిర్వహించారు. సారా ఉద్యమాన్ని పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు, మద్యాన్ని బంద్ చేయించారు. సారా ఉద్యమం మోటివేట్ చేస్తే వచ్చారు, మహిళలందరూ బయటకు వచ్చారు. అలాగే దీంట్లో కూడా మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసినందువల్ల వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు పింఛన్లు అవసరం లేదు, మాకు బియ్యం అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు, మాకు కావాల్సింది ఆయుష్మాన్ భవ లేదంటే ఇంకోటి ఇంతకు మించి మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పేలాగా మోటివేట్ చేయగలగాలి. అలా కాకుండా ఈ అధికారులు మాట వింటే మాత్రం
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇబ్బందులు పడుతుందని నేనైతే అనుకోను. చంద్రబాబు నాయుడు గారికి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలుసు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.